హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఆల్రెడీ మీ అందరూ తమ్నైల్లో చూసే ఉంటారు. ఈ మిల్లెట్ని ఊదలు అని పిలుస్తారు. దీనిని ఇంగ్లీష్లో అయితే బార్నియార్డ్ అని పిలుస్తారు. ఇవి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం అన్నమాట. దీనిలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇది ఉత్తరాఖండ్లోని, తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. మన వైపు కూడా చాలా ఎక్కువగానే తింటూ ఉంటాం. మనం మిల్లెట్స్ అంటే ఓన్లీ రాగులు, జొన్నలు, కొర్రలు అనుకుంటాం. ఇది ఇంకా చాలా మంచిది. వెయిట్ లాస్కి అయితే సూపర్. పిల్లల ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఈరోజు నేనైతే ఈ మిల్లెట్ యూస్ చేసి మీకు చక్కనైన బ్రౌనీ నేర్పిస్తాను. అది కూడా మీరు స్టవ్ మీద చేసుకోవచ్చు, కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా బాండీలో అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. మొదటగా మనం మిల్లెట్స్ కొనుక్కోవాలి. ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, లేదు అంటే లోకల్ స్టోర్స్లో కూడా మీకు దొరుకుతాయి. ఇది ఏ విధంగా ఉంటాయో మీకు ఒక్కసారి ఓపెన్ చేసి దగ్గరగా చూపిస్తాను, చూడండి. ఎందుకంటే చిరుధాన్యాలన్నీ కొద్దిగా సైమల్టేనియస్లీ అన్నీ ఒకేలాగా కనబడతాయి అన్నమాట. అందుకోసమని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. వీటిని మీరు కొద్దిగా కడుక్కొని, అంటే నార్మల్ వాటర్లోనే వాష్ చేసి ఒక పేపర్ మీద వేసి ఇంట్లోనే ఆరబెట్టుకోండి. ఎండలో అవసరం లేదు. అలా ఆరిన తర్వాత వీటిని మీరు ఏం చేయాలంటే పౌడర్ లాగా చేసుకోవాలి. ఏ కేక్స్ చేసినా, బ్రౌనీస్ చేసినా, కుక్కీస్ చేసినా సరే మనం పౌడర్ లాగా చేసుకోవాలి. మీకు డైరెక్ట్ పౌడర్ దొరికితే అది యూస్ చేసుకోవచ్చు. లేకపోతే నాలాగా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు పౌడర్ అనేది చేసుకోండి. ఈ బౌల్లో చూపిస్తున్నవి నేను ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టుకున్నవి. తర్వాత దాన్ని ఒక్కసారి మిక్సీ చేశాను. ఈ విధంగా పౌడర్ లాగా అవుతుంది. ఆ పౌడర్ని పక్కన పెట్టేసి వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేయండి. మీ దగ్గర బీటర్ లేకపోయినా పర్లేదు, విస్కర్ సహాయంతో చేసుకోవచ్చు. లేదు అంటే మిక్సీలో కూడా వేసుకొని మీరు ఎగ్స్ని బీట్ చేయొచ్చు. ఎగ్లెస్ లాగా చేయాలి అనుకుంటే ఈ ఎగ్స్కి బదులుగా మీరు అరకప్పు పెరుగుని తీసుకోండి. పెరుగు కొద్దిగా గట్టిగా ఉన్న పెరుగుని తీసుకోండి, నీళ్ళ పెరుగు కాకుండా. ఈ ఎగ్స్ బాగా బీట్ అయిపోయిన తర్వాత బెల్లంని యాడ్ చేసుకోండి. మీరు బెల్లంని బాగా తురిమేసి యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇలా రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది, దాన్నైనా సరే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ రెండు బాగా మిక్స్ అయినట్టుగా కలుపుకోండి. చాలామంది తాటి బెల్లాన్ని యూస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. మీకు ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది అంటే చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు నూనె యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యూస్ చేసింది అయితే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను. ఇప్పుడు బటర్ని తీసుకుంటున్నాను. నేనైతే అన్సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బటర్ని కూడా మీరు మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్లెట్ పౌడర్ని యాడ్ చేయండి. తర్వాత కోకో పౌడర్ని యాడ్ చేయండి. తర్వాత బేకింగ్ పౌడర్ను కూడా యాడ్ చేయండి. ఈ మూడు బాగా జల్లించుకోండి. ఈ విధంగా ఇలా జల్లించుకోవడం వల్ల వచ్చే యూజ్ ఏంటంటే మొత్తం మూడు కూడా బాగా కలుస్తాయి. ఎక్కడ ఉండలు లేకుండా మనకి ఈజీగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ నేనైతే బెలూన్ విస్క్ సహాయంతో మొత్తం అంతా కలిపేస్తున్నాను. ఎక్కడ బీటర్ యూస్ చేయట్లేదు. చాలా రోజులు అయిందండి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, మీరు బాగానే ఉన్నారు కదా అని చాలామంది మెసేజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా కన్సర్న్డ్గా నాకు మెసేజ్ చేసి అడిగినందుకు. యాక్చువల్గా నాకు అస్సలు మనసు బాగోలేదన్నమాట. కాశ్మీర్ ఉదంతం అయిన తర్వాత నాకు అస్సలు ఎలా అంటే నా మనసులో లేదు. ఒకటే ఏడుస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఆ ఏడ్చి నా కన్ను కొద్దిగా స్వెల్ అయింది. ఆ తర్వాత డ్రాప్స్ అవి వేసుకున్న తర్వాత నార్మల్ అయింది. అందుకే వీడియో చేయడానికి లేట్ అయిందనమాట. ఇక్కడ నేను తీసుకున్న టిన్ సైజ్ అయితే 6 ఇంచ్ టిన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను చేసిన బ్యాటర్కి ఈ సైజ్ టిన్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బటర్ పేపర్ అది వేసుకొని చుట్టూ మీరు బటర్ అది అప్లై చేసుకోండి. ఈజీగా రిమూవ్ అయిపోతుంది.
ఈలోపు మీ అవన్ కానీ ఓటీజీని కానీ కుక్కర్ని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి 10 నిమిషాల పాటు. అదే ఓవెన్లో చేస్తూ ఉంటే మటుకు 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ దాకా ప్రీహీట్ చేసుకోండి. ఈరోజు నేనైతే గ్యాస్ మీద చూపిస్తానండి ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ప్రీహీట్ అది ఎగ్జాక్ట్గా సమంగా పెట్టుకుంటే మీ కేక్స్ అనేవి బాగా వస్తాయి. సిమ్లోనే బేక్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఓవెన్స్ అవి లేకపోయినా మీరు కేక్స్ చాలా బాగా చేయొచ్చు. ఈ బ్రౌనీ బ్యాటర్ మీదైతే నేను ఇలా చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చాకో చిప్స్ లేకపోతే చాక్లెట్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వాల్నట్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు బాదం అయినా జీడిపప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఏదైతే తింటే అది యాడ్ చేసుకోండి. అంతేనండి, బ్రౌనీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బేక్ చేయడానికి వెళ్ళిపోదాం పదండి. ముందుగానే 10 నిమిషాల పాటు ప్రీహీట్ అన్నది పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన బేకింగ్ టిన్ అన్నది ఈ విధంగా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా లిడ్ అనేది క్లోజ్ చేసేయండి. ఆ హోల్ దగ్గర కూడా ఎక్కడ గాలి అనేది పోకుండా మీరు ఏదైనా పేపర్తో కవర్ చేయండి. ఈ విధంగా ఇలా మీరు సిమ్లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. అదే మీరు అవన్లో చేసినా సరే 30 నిమిషాల పాటు మీరు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మీరు ఇలా టూత్పిక్ గుచ్చి చూడండి. ఎక్కడ అంటుకోలేదు అంటే మన బ్రౌనీ పర్ఫెక్ట్గా అయిపోయిందని అర్థం. అంతే. ఇప్పుడు ఈ టిన్ని బయటకు తీసి కూల్ చేసుకోండి రూమ్ టెంపరేచర్లో. ఎంత ముద్దుగా పర్ఫెక్ట్గా బేక్ అయిందో మీరే చూడండి. మనం చెబితే కానీ తెలీదు మనం ఏ మిల్లెట్తో తయారు చేసామో కూడా. ఇందులో ఎటువంటి వీట్ ఫ్లోర్ కూడా మనం యాడ్ చేయలేదు. ఎంత చక్కగా వచ్చిందో బ్రౌనీ మీరే చూడండి. ఇది మీరు ఎక్కడ మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా నేను చెప్పింది చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేయండి. అంతే. మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తింటారు ఈ బ్రౌనీని. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే ఇది చాలా చాలా హెల్దీ మిల్లెట్. మీరు కావాలి అంటే ఒక్కసారి గూగుల్లో కూడా మీరు చెక్ చేయండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు తింటాము అన్నది. చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని మీ పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్తో సర్వ్ చేయండి. వాళ్ళు భలే హ్యాపీ అయిపోతారు. చాలామంది మా పిల్లలు 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్ అండి ఇలా కేక్స్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. నా ఉద్దేశ ప్రకారం వాళ్ళకి అసలు అలవాటు చెయ్యొద్దు. ఎంత దూరంగా వీటికి ఉంచితే అంత మంచిదని నా ఉద్దేశం అనమాట. ఫ్రూట్స్ అవి పెట్టండి. అసలు బేకింగ్ ఐటమ్స్ వైపు వాళ్ళని అస్సలు చూపించకపోవడం మంచిది. చాక్లెట్స్ అవి అసలు అలవాటు చేయకండి. వాళ్ళని కొద్దిగా హెల్తీగా మనం ఎదగనిద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా పిల్లలకైతే అలవాటు అయిపోయాయి కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇలాంటివన్నీ మనం పెడుతున్నాం. అసలు అలవాటు చేయకపోతే అసలు ఇవి కూడా పెట్టవలసిన అవసరం ఉండదు కదా. అది నేను చెప్పే సలహా. ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీ అన్నది మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి రెసిపీస్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు మన ఛానల్లో అన్నది కూడా కిందన కామెంట్ చేసి అడగండి. నేను వీలైతే మీకు ఆ రెసిపీ నేర్పించడానికి ట్రై చేస్తాను. నేను నా ఛానల్లో ఏ రెసిపీ పోస్ట్ చేసినా అది బాగా వస్తేనే మీ వరకు వస్తుంది. అందుకే మీ అందరూ చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు. నా మీద మీ అందరూ పెట్టుకునే నమ్మకానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. నేను చెప్పే ప్రతి రెసిపీని మీ అందరూ ట్రై చేసి నాకు పిక్స్ కూడా పెడుతూ ఉంటారు. ఎవరికైనా ఈ రెసిపీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు అని మీరు అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి తెలియచెప్పగలరు. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.